నేను ఇవాళ దొండకాయ పులుసు చేస్తున్నానండి. దాంట్లో కావాల్సినవి శనగిత్తులు, కొబ్బరి, నువ్వులు, 2 ఉల్లిపాయలు పొట్టు తీసుకున్నానండి. దొండకాయలు కట్ చేసుకోలేదు, కట్ చేసుకునేది కూడా చూపిస్తాను మీకు. ఈలోపు వేయించుకుందామండి, చల్లారాలి కదా. ఇవి నూనె పోయకుండా వేయించుకుందాం. దూరగా వేయించుకుందామండి, సిమ్లో పెట్టుకొని. ఇలా దూరంగా వేగింది కదండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ వేసుకోవద్దు. అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం. నూనె పోసా కదా, ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. దొండకాయ పులుసుకి దొండకాయలు ఇలా కొయ్యాలండి. కింద దాకా ఇలాగ కట్ చేసి 4 వైపులా ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలండి. సేమ్ కింద దాకా కట్ చేయకూడదు, మధ్యలోకి ఇక్కడ దాకా ఇట్లా మనం గుత్తొంకాయ 4 వైపులు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలండి. దొండకాయలు కూడా, ఈ దొండకాయలన్నీ నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాం, చల్లారాలి. ఇవి శనగిత్తులు, కొబ్బరి, నువ్వులు కూడా వేయించుకున్నాం కదా, అవి చల్లారుతున్నాయి. ఉల్లిపాయలు వేసుకున్నా కదండి. జార్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగిత్తులు, నువ్వులు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరిందండి, అందుకనే వేసుకోవాలా. లేదా అల్లం వెల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. దొండకాయలు వేయించుకోవడానికి నూనె పోసుకుందామండి. ఇందాక ఉల్లిపాయలు వేయించిన కళాయేనండి ఇది. ఇంకే దొండకాయలకు కూడా కొంచెం నూనె పోసి దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఇలాగా వంకాయలాగా 4 వైపులా దొండకాయలు వేయించుకున్నాం. దొండకాయలు బాగా వేగాలండి, బాగా ఫ్రై అవ్వాలి. దొండకాయలు ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు దగ్గర పట్టిద్దండి. దొండకాయ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది కర్రీ. దొండకాయలు ఇలా వేగింది కదండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. దొండకాయలు వేయించుకున్న కళాయిలోనే నూనె పోసుకున్నామండి. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి. నూనె పోసుకున్నామండి. దొండకాయలు వేయించుకున్న కళాయిలోనే నూనె పోసుకున్నాను. కొంచెం ఎక్కువే పోసుకున్నానండి నూనె. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసుకున్నామండి. నువ్వులు, కొబ్బరి, ఉల్లిపాయలు, శనగిత్తులు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. దీంతో పాటు వేగిద్ది కదా, మసాలాతో పాటు వేగిద్దండి. కొంచెం పసుపు వేసానండి. ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు కూడా వేసానండి, కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే చింతపండు రసం వేసుకుంటాం కదా, పులుపుకి ఎప్పుడైనా ఉప్పు కారం ఎక్కువే పట్టిందండి. కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు అదంతా బాగా కలుపుకున్నాం. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా వేగుతూ ఉండాలండి. చూసారుగా ఇందాక ఎంత నూనె పోసానో అయినా నూనె లేనట్టే ఉంది. ఇదంతా బాగా వేగినప్పుడు నూనె పైకి అదే వచ్చేసిద్దండి. ఇది ఫ్రై అయ్యేటప్పటికి ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ. పేస్ట్ ఇలా వేగింది కదండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి. మరీ కలపకూడదండి, దొండకాయలు చెదిరిపోతాయి. కొంచెం కలపనట్టుగా మసాలా అంతా దీన్ని బట్టేలాగా ఒక 2 నిమిషాలేనండి. తర్వాత చింతపండు పులుసు పిండేస్తాం. ఇప్పుడు చింతపండు రసం పిండుకున్నామండి. పులుపు తినే వాళ్ళకి తగ్గట్టు పిండుకోవచ్చు. నేను కొంచెమే పిండుకున్నాను. పులుపు చూసుకొని మళ్ళీ వాటర్ పోసుకున్నాను. ఇందాక మిక్సీ పట్టుకున్న జార్లోనే వాటర్ పోసానండి నేను. ఇప్పుడు పులుపు ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చో, లేదా పులుపు తగ్గిందా అని చూసుకొని మళ్ళీ ఇంకొంచెం పులుపు వేసుకోవాలా అనేది చూస్తాను. సరిపోయిందండి పులుపు, ఇంకేం వేసుకునే పని లేదు. కొంచెం ఉడకాలి ఒక 5 నిమిషాల పాటు. కొంచెం వాటర్ కూడా పోసుకున్నాం కదండి. దగ్గర
ఒక 5 నిమిషాల పాటు ఉడకాలండి. పులుసులో కూడా దొండకాయలు ఉడకాలి కదా, ఆ పులుసు అనేది దొండకాయకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. పులుసు పిండుకున్నాక 5 నిమిషాలు అయింది కదండి, చిక్కబడింది చూసారుగా. ఇంకొక 2 నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోయినట్టేనండి దొండకాయ కర్రీ. దొండకాయ కూర చూసారా పులుసులో ఉడికి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం ధనియాల పిండి వేసుకున్నాం. ధనియాల పౌడర్ కొంచెం లైట్గా వేయనట్టుగా, ఓన్లీ లవంగా చెక్క పౌడర్ అండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకాలి. ఆ దొండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో కలర్ఫుల్గా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.